హాయ్ ఫ్రెండ్స్, హరీష్ ఫార్మింగ్ అండ్ ట్రావెల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే రామ్నగర్ డిస్టిక్, బెంగళూరు దగ్గరలో ఉన్న ఆల్మోస్ట్ 1 అవర్ జర్నీ అండి ఫ్రమ్ బెంగళూరు నుంచి. సో రామ్నగర్ చుట్టుపక్కల ప్రాంతం. సో మనం ఏంటి ఈ రిసార్ట్ గురించి అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా మనం వచ్చి చెక్ ఇన్ అయిపోవాలి. సో చెక్ ఇన్ అయిన తర్వాత 24 అవర్స్ మనకి ఇక్కడ స్టేయింగ్ అనేది ఉంటుంది. సో ఫుడ్, ప్రైజెస్, ఏ గేమ్స్ ఉన్నాయి ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ నేచర్ అండ్ లొకేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది రామ్నగర్ దగ్గరలో ఉంది. బెంగళూరు నుంచి కేవలం 1 గంట ప్రయాణం మాత్రమే. చుట్టూ కొండలు, పచ్చదనం, మరి నది ప్రవహించే ప్రదేశం అండి. ఇది ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ కూడా విజిట్ చేయడానికి మంచి ప్రదేశం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ లో లెఫ్ట్ లో మనకి నేమ్ ప్లేట్ అయితే వేశారు. ఎక్కడ లేక్ ఏ ఏరియాలో ఉంది, రిసార్ట్, వాటర్ యాక్టివ్స్ అంతా ఎక్కడ ఉందనేసి. అలాగే ఎదురుగా అయితే బుద్ధుని విగ్రహం పెట్టారు. సో ఇక్కడ మంచి ఎంట్రన్స్ లో మంచి అట్రాక్టివ్ గా బుద్ధుని విగ్రహం పెట్టారండి. పక్కనే ఎద్దుల బండి. ఈ ఎద్దుల బండిని చూస్తేనే నాకు చిన్ననాటి జ్ఞాపకాలు అయితే వచ్చాయి. సో అలాగే ఈ క్యూమాంగా ఫారెస్ట్లో వచ్చేసి ముందు మనం ఏంటి ఈ ప్రైజెస్ గురించి కానీ ఏమేమి గేమ్స్ ఉంటాయి అనేది కానీ ముందు ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. సో మీరు కూడా చూస్తూ ఉండండి చివరి వరకు. అలాగే ఇప్పుడు యాక్టివిటీస్ అండ్ స్టే. సో యాక్టివిటీస్ అండ్ స్టే గురించి మాట్లాడుకున్నట్టయితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జిప్ లైన్, ర్యాప్లింగ్, కాయాకింగ్, రైన్ డ్యాన్స్, పూల్ టైమింగ్. ఇది వచ్చేసి ఇవన్నీ కూడా ఫ్రీ గేమ్స్ అండి. సో ఈ గేమ్స్ మనకు పెయిడ్ గేమ్స్ కూడా ఉంటాయి. సో అవి అక్కడికి వెళ్ళిన తర్వాత పెయిడ్ గేమ్స్ ఏంటి అనేసి కూడా మనం చూసుకోవచ్చు. సో కొన్ని మాత్రమే 1 or 2 మాత్రం పెయిడ్ గేమ్స్. అలాగే ఇక్కడ చూసుకోండి, ఇది వచ్చేసి రైన్ డ్యాన్స్. మొత్తం వాటర్ స్ప్లింక్ చేస్తూ ఉంటే మొత్తం డ్యాన్స్, ఆ మ్యూజిక్లో డ్యాన్స్ ఆడవచ్చు. ఇదైతే పూల్ అనమాట. ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్. సో అలాగే చుట్టూ మనకి రూమ్స్ కూడా అవైలబిలిటీ అయితే ఉన్నాయి. దానికి సపరేట్ కాస్ట్ అయితే పడుతుంది. ఇది వచ్చేసి సో మీరు చూసుకోవచ్చు. రూమ్స్ అనేవి కూడా చాలా బాగుందండి. చాలా అట్రాక్టివ్గా, చాలా పీస్ఫుల్గా అవుతుంది. ఈ ప్రకృతి మధ్యలో చాలా అందంగా రిసార్ట్ని అయితే డిజైన్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి నార్మల్గా న్యాచురల్గా ఉన్న లేక్. ఇక్కడ వచ్చేసి మనకి బోటింగ్ అయితే కూడా ఉంది. బోటింగ్ కూడా మనకి ఫ్రీనే అనమాట. సో మనం మొత్తం ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో మేమంతా కూడా ఇక్కడ గేమ్స్ ఇలాంటివి కూడా ఆడుకునేనండి. సో మీరు కూడా ఇట్లా వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయాలనుకుని, పీస్ఫుల్గా ఎంజాయ్ చేయాలనుకుంటే కూడా చేయొచ్చు. అలాగే ఇక్కడ మీరు చూడండి, చుట్టూ కొండలే అండి. సో మంచి మార్నింగ్ వెళ్ళి ట్రెక్కింగ్ కూడా వెళ్ళాము. ఆ వీడియోస్ కూడా మీకు ముందు మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఫైర్ క్యాంపు విత్ మ్యూజిక్ ఉంటుంది. అలాగే పక్కన లేక్, ఆ నేచరు. అయితే ఇప్పుడున్న ఈ ఫాస్ట్ లైఫ్, ఈ ప్రెజర్లో ఇలాంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది. మేబీ ఆ 24 అవర్స్ మనకు కావు, మనం ఏదో ప్రపంచంలో ఉన్నట్టు అనే ఫీల్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి డైనింగ్ హాల్. ఇక్కడ వచ్చేసి 3 టైమ్స్ మనకి ఫుడ్ ఉంటుంది. బఫెట్ సిస్టమ్. సో మనమే వడ్డించుకుని తినుకోవచ్చు అనమాట. ఫుడ్ అయితే మంచిగానే ఉంది. ఆ ఫర్దర్ వీడియోలో మీకు ఆ ఫుడ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మేము స్టే చేసిన టెంట్స్ అండి ఇవన్నీ. సో ఫస్ట్ టైం అయితే టెంట్స్లో స్టే చేశాను. సో మంచి ఫీల్ అనిపించింది. ఇది వచ్చేసి మేము మార్నింగ్ ట్రెక్కింగ్కి వెళ్ళాం. ట్రెక్కింగ్కి వెళ్ళేటప్పుడు చాలా మార్నింగ్ ట్రెక్కింగ్ అంటే భలే, అసలు మన బాడీ అంతా చాలా ఫ్రీ అయిపోద్ది. స్ట్రెస్ అంతా మనం వెళ్ళిపోతుంది. చూడండి మా ఫ్రెండ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి మనం ఫుడ్ అండ్ ఫెసిలిటీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫుడ్ వచ్చేసి 3 టైమ్స్ ఫుడ్ పెడతారు. లంచ్, డిన్నర్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెడతారు. ఈ మధ్యలో టీ బ్రేక్ కూడా ఉంటుంది. సో టైమింగ్స్ అయితే కూడా మీకు ఇచ్చాను, మీరు ఒకసారి వెళ్ళి చూసుకోవచ్చు. సో చూడండి, ఇది వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. ఇడ్లీ, పూరి, అలాగే వాటర్ మిలన్, ఎగ్స్. ఫుడ్ అయితే మంచి టేస్ట్ బాగుందండి. మంచిగా ఉంది. ఫుడ్ అయితే సూపర్గా అయితే ఉండింది. సో మీరు ఇది వచ్చేసి పూల్ అనమాట. దీనికి ఇది సపరేట్ ప్యాకేజ్.
ఇక్కడ వచ్చేసి మేబీ రూమ్స్కి అవన్నీ కూడా సపరేట్ ప్యాకేజ్ ఉంది. సో అదైతే నేను బయోలో పెడతాను లింక్, అయితే మీరు వెళ్ళి ఆ వెబ్సైట్లో వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ అయితే మంచిగా భలే ఉందండి, మనం చూసుకోవచ్చు. పక్కన చూడండి, అది వచ్చేసి పక్కన టెంపుల్ కొండ, అది మనం టెంపుల్ కూడా వెళ్ళొచ్చు. అలాగే ఈ చుట్టూ ఈవెన్ ఫోటోగ్రఫీకి కానీ స్విమ్మింగ్ చేయడానికి కానీ అదే ఆ 24 అవర్స్లో అయితే భలే పీస్ఫుల్గా ఉంటుంది. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, ఫ్రెండ్స్తో కలిసి ఫ్యామిలీస్తో అయితే రావచ్చు. ఈ బిజీ లైఫ్లో ఇలాంటి ప్రదేశం కూడా మనం విజిట్ చేయాలి. సో ప్రతి ఒక్కరూ మీరు కూడా మీ దగ్గరలో ఉన్న రిసార్ట్స్ని కూడా మీరు వెళ్ళి ఇలా ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం ట్రావెల్ అండ్ ప్రైసింగ్ గురించి అయితే తెలుసుకుందాం. సో మనం ట్రావెల్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ బెంగళూరు నుంచి 1 hour జర్నీ. సో ఇక్కడ ఇంకా ప్రైసింగ్ గురించి మాట్లాడుకున్నైతే 10 స్టే అయితే ఆల్మోస్ట్ 2000 దాకా మనకి ప్రైస్ పడుతుందండి ఈచ్ పర్సన్. స్టే ప్లస్ ఫుడ్ ప్లస్ యాక్టివిటీస్ 2 ఉంటాయి. అలాగే రూమ్స్ అవన్నీ కావాలంటే అవి సపరేట్ ప్యాకేజెస్. సో అది మీకు లింక్ అనేది బయోలో ఇస్తాను, అది మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అండి. సో ఇదండి ఈరోజు మేము చేసిన విజిటింగ్ అండ్ రిసార్ట్. సో మీకు మా ఎఫర్ట్స్ అండ్ ఈ ప్రదేశం మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మన వీడియోస్కి సపోర్ట్ చేయండి. మరిన్ని అప్డేట్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. మీ హరీష్. థ్యాంక్ యూ.